ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీ చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మిమ్మల్ని మోసం చేయడం జరిగింది అని. మోసం కాదండి, తని మోసం కంటే కూడా ఇంకేదైనా పదం వాడాలంటే నమ్మక ద్రోహమా? అతని దగ్గరికి వెళ్ళి నేను చాలా సిన్సియర్, అంటే నేను ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్. నా బంధువులలో ఎవరిలో కూడా నాకు బిజినెస్లోనే లేరు, గైడ్ చేసేవాళ్ళు లేరు. నాకు నేనే పడుతూ నేను నేర్చుకున్నాను. సో నాకు మా ఆడిటర్ ఇచ్చిన ఒక పిచ్చి అడ్వైస్ తోటి ఏం చేశానంటే, సార్ మనం ఈ ఇయర్ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు, మనకు టైట్గా ఉంది కదా, మనం పోయి ఒకసారి మీకు బాగా క్లోజ్ కదా అని మేమిద్దరం కలిసి చాలా డ్యాస్లలో అప్పుడు మేము ఇద్దరం పోయి అటెండ్ అయ్యి అది ఇది ఉండేది. నేను అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను కిరణ్ వచ్చాడు తెలుసా, ఆయన సెలబ్రిటీ లైన్ కిరణ్ అది ఇది అన్నాడు, డ్రై ఫ్రూట్స్ తెప్పించాడు, అన్నీ తినిపించాడు, నాకు లిఫ్ట్కి వచ్చి నన్ను డ్రాప్ చేశాడు. నేను కింద వెళ్ళిన తర్వాత మార్నింగ్ నాకు మా రైడ్ చేశాడు. ఆ రైడ్ చేసి అక్కడికి వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్నారు, ఏంటి సార్ ఆయన దగ్గరికి ఎందుకు పోయి చెప్పారు ఇవన్నీ మీరు, అదొక సాడిస్ట్ మెంటాలిటీ అతనిది. మళ్ళీ నేను నెక్స్ట్ డే వెళ్ళి ఏంటండి మీకు వచ్చి చెప్పాను కదా, అయ్యో చాలా ప్రాబ్లం ఉంది, సిబిఐటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ యాక్సెస్. సిన్సియర్ అని ఫీల్ అయ్యాడు ఆ టైంలో? అంటే కాదండి, వాడికి ఒక సాడిజం ఉంటుంది. కొంతమంది తెలియని వాళ్ళ మీద కాకుండా తెలిసిన వాళ్ళతో ఉంటే వాళ్ళకి ఏదో గొప్పతనం గౌరవం ఉంటుందని. బట్ అతను ఎంత ఘోరంగా సంపాదించాడు, ఎంత లైఫ్లో ఎంత సఫర్ అవుతున్నాడో కూడా నాకు రెండు అది ఇది నాకు తెలుసు. ఐ నో.